మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, మనం ఒకసారి మన మేనిఫెస్టో అంతా చదవండి మీరు. నాకు తెలుసు కదా బస్సు లాగట్లేదని తెలుసు, నేను మాట్లాడాను కదా పోరాట యాత్ర అప్పుడు. బంగారుపాలెం తెలుసు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? అడిస్తే మా సమస్యలు రావు. మనల్ని గెలిపించండి. మాట్లాడకపోతే అడగం. నేను జగన్మోహన్ రెడ్డి గారిలా కాదు బాబు. నేను వెళ్ళి వాళ్ళందరికీ బాధ ఏంటంటే నేను ఎమ్మెల్యే కాకూడదంట. ఎమ్మెల్యే అయితే ఇటు మమ్మల్ని తాడు ఒలిచేస్తాడని చెప్పి భయంతో నా మీద 100 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని 100 కోట్లు అయినా పెట్టుబడి పెట్టండి నన్ను రానివ్వకుండా ఉండడానికి. నేనైతే అసెంబ్లీలో అడుగు పెట్టి తీరుతాను. ఇది నా ఛాలెంజ్. గుర్తుపెట్టు. మార్పు తథ్యం, మా తరానికి నిలబట్టం సత్యం. అందుకని తెలుగుదేశం నాయకులకి, వైసీపీ నాయకులు ఇద్దరికి ఎలమంచి నుంచి చెప్తా ఉన్నాను, మా వాళ్ళు ఏ సమస్యలు చెప్పారో ఆ సమస్యలన్నింటి పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకున్నాను. మీరు నన్ను తిట్టినా ఏం చేసినా పడతాను. ఎందుకంటే మీకు హక్కు ఉంది, నన్ను తిట్టే హక్కు ఉంది. నేను పనులు చేయకపోతే అంటున్నాను. అసెంబ్లీకి వెళ్ళకపోతే, ఏమీ లేకుండా ఇంత రోడ్ల మీద తిరుగుతున్నాను. అసెంబ్లీకి వెళ్తే ఒక్కొక్కడికి ఇద్దాం. మీ అందరికీ మన వాళ్ళందరినీ గెలిపించమని కోరుతూ, నాకు సెలవు ఇప్పించాల్సిందిగా కోరుకుంటూ, ఒక్కసారి భారత మాతకి జై జైలు పలుకుతూ సెలవు తీసుకుందాం. భారత్